పరిశుద్ధమైన దేవుని వాక్యంలో నుండి మన వాక్య ధ్యానం కొరకై ఎఫెసీలో రాసినటువంటి పత్రిక వారందరూ గ్రంథం తెరచి దేవుని వాక్యాన్ని చదవండి. మనము కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆయన వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి 18 నుండి చదవండి. 18 నుండి 19. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీదిక మీదట పరజనులను పరదేశులై ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక ఈ పరిశుద్ధ పదాల చెంతకు మేము వస్తా ఉన్నాం. ఈ వాక్యాన్ని నాకు మాకందరికీ నేర్పించు. ఈ వాక్యం ద్వారా మా ఆత్మలకు రుచియు, మా దేహములకు ఆరోగ్యమును దయచేయి. ఈ వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము మా జీవితాల్లో కార్యాభివృద్ధిని చేస్తుంది. కనుక మా విశ్వాసం స్థిరమును బలమైనది ఉన్నట్టుగా ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడమని బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా పరిశుద్ధమైన దేవుడి వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎఫెసీయులకు పౌలు రాస్తూ ఒకే ఇంటిలో ఉన్న వారి మధ్య తేడా ఉంటుందా? ఒకే ఇంటిలో ఉంటూ ఒక ఆయన మాంసం కూర, ఒక ఆయన పప్పు తింటాడా? ఒకే ఇంటి వారినై ఉండి ఏ విధంగా మనం ఒకే ఇంటి వారం అయితే మాట 18వ వచనంలో ఆయన ద్వారా మన ఉభయులమును ఒక్క ఆత్మయందు ఎక్కడికి వచ్చినాము? ఒక్క ఆత్మయందు మనం తండ్రి సన్నిధికి చేరి ఉన్నాం. ఒక్క ప్రభువునందే మనము రక్షింపబడి ఉన్నాం. దేవదేవుని యొక్క త్యాగము చేత మనమందరమును విమోచింపబడి ఉన్నాం. దేవుని సంఘములో సేవకుని కొరకు ప్రత్యేకమైన రక్తాన్ని ఆయన కార్చలేదు. విశ్వాసుల కొరకు ప్రత్యేకమైన రక్తాన్ని ఆయన కార్చలేదు. దేవునిలో ఉన్న జనులందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని, ఏకైక ప్రాణాన్ని మన నిమిత్తమై ఆయన దారవోసి ఉన్నారు. మన నిమిత్తమై ఒక్కసారే మరణము పొందారు. మనందరి నిమిత్తమై ఒక్కసారే మరణాన్ని జయించి లేచి ఉన్నారు. మనమందరము ఇక మీదట పరజనులను పరదేశులై ఉండగా దేవుని ఇంటి వారమై ఉండవాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. పరజనులు కొంతమందికి
ఆలయ ప్రవేశం ఉండదు. కొంతమంది దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆరాధించే పూజించే భాగ్యం ఉంటుంది. కొన్ని సంఘాల్లో స్టేజ్ మీదకి సహోదరులను విశ్వాసులను ఎక్కనియరు, సేవకులు మాత్రమే ఉంటారు. ఏం ప్రత్యేకత లేదు. దేవుని ఇంటి వారిను దేవుని ప్రజలమునై ఉండవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయ్యా, ఒకే ఇంటి వారి మధ్య తారతమ్య భేదములు ఎలాగ ఉండవో, ఒకే ఇంటి వారి మధ్య మరి ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు ఉండవో, ఒకరి హెచ్చు ఒకరి తగ్గు అన్నట్టుగా ఉండదు. దేవుని పిల్లలు కూడా ఆయా వంశముల నుండి, ఆయా జాతుల నుండి, ఆయా జనముల నుండి పిలువబడి ఒక్కసారే తన ప్రాణాన్ని వ్యక్తి విమోచించి రక్షించి తన రక్తములు కార్చిన దేవుని ఆత్మచేతనే మనం అందరము ఇక్కడ సమకూర్చబడి ఉన్నాము కనుక మనం ఎట్లుంట దేవుని ఇంటి వారమై ఉన్నాం. ఒకే ఇంటిలోని వారు ఎలాగో సహోదర భావముతో ఒకరి దోషములను ఒకడు క్షమించుకుంటూ, ఒకరి యొక్క తప్పిదములను మరి ఒకడు మన్నించుకుంటూ ఎలాగో ఒకే ఇంటి వారు జీవిస్తూ ఉంటారో, దేవుని సంఘము కూడా దేవుని సంఘములో చేర్చబడిన విశ్వాస సమాజమంతయు దేవుని సేవకులతో సహా ప్రతి ఒక్కరము ఒకరికొకరము ప్రేమ కలిగి, ఒకరికొకరు సమాధానము కలిగి, యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన శాంతి సమాధానము చేత దేవుని సంఘములో మనమందరము కలిసి మెరగవలసినటువంటి వారమై ఉన్నాం. ఆరాధన మనమందరము ఒకరికొకరము సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ మనము దేవుని సంఘముగా మనల్ని ఏకము చేసిన ఒక్క ఆత్మయంగా మనస్సు ఉంచిన వారముగా ఏక మనస్సు గలవారమై మన ప్రభువును సమీపించబోతున్నమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీయులకు రాస్తూ ఆయన ఒక మాట అంటాడు పౌలు గారు, 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును ఏ మనస్సు కలిగి ఉండాలా? దేవుని సంఘము ఏ మనస్సు కలిగి ఉండాలా? క్రీస్తు యేసు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నాడు, నీవు నేను ఏ రక్తము చేత ఏ ప్రాణ త్యాగం వలన నీవు నేను రక్షింపబడి ఉన్నాము, ఏ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డగా సొత్తైన జన్మగా మార్చబడి ఆయన ప్రజగా చేర్చబడి ఉన్నాము, ఆ దేవునికి కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉండవలనని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ దేవుని మనస్సు ఎంత ఉన్నతమైనదో, ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఆయన ఎంత దయ గలవాడు, ఆయన ఎంత కనికరమ గలవాడు, ఆయన ఎంత ప్రేమ స్వరూపియో ఆయన్ను గూర్చి మనము మాటలలో వర్ణించలేము. కనుక దేవుడు తన సంఘములకు ఇదిగో తాను ఎట్టి మనస్సును కలిగి ఉన్నాడు, దేవుని సంఘాన్ని ఎట్టి మనస్సు కలిగి బ్రతకమన్నాడు అనేది దేవుని సంఘానికి తన దాసుల ద్వారా కొన్ని విషయాలను ఆయన రాయించి పెట్టారు. ఆ విషయాలు మాత్రం నేను మీకు చూపించి త్వరగా ముగించిన ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములో ఏరి ఉన్నాము కనుక అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. అయ్యా, దేవుని ఇంటిలో ఉన్న దేవుని ప్రజలు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగిన ప్రజలు, యేసు క్రీస్తునందు రక్షింపబడిన తన ప్రజలు, యేసు క్రీస్తుల నామమున విమోచించబడిన తన ప్రజలు ఒకరికొకడు ఏం చేసుకోవాలట? సత్యమునే మాట్లాడుకోవాలి. ఈనాడు ఏ ప్రజల మధ్య, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ మనము చూసినా దాంట్లో అనేక విషయాలు అబద్ధాలే ఉన్నాయి.
ఉన్నాయి కానీ నిజాలు లేని. కాబట్టి దేవుని పిల్లలు, దేవుని సంఘంలో చేర్చబడినటువంటి వారు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకోవాలంట? సత్యమునే మాట్లాడుకోవాలి. సత్యమును గురించి చర్చించాలి. దేవుని సంఘంలో ఏది జరిగిందో, ఏ విషయము దేవుని సంఘము తీర్మానం చేసిందో, దేవుని సంఘంలో ఏ విధంగా చర్చించి దాన్ని మనము చేసుకున్నామో, ఒక తీర్మానం కానీ ఒక నిర్ణయం కానీ దేవుని సంఘము ఏది చేసిందో దాన్ని గురించి మనము సత్యమనే ప్రకటించాలి, సత్యాన్ని మాట్లాడాలి. కొంతమంది మరి దేవుని ప్రజలు, దేవుని సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తారంటే తమకు అనుకూలమైన వారి విషయంలో ఏదైనా లోటు జరిగినప్పుడు తమ రక్త సంబంధికులలోనే కానీ దేవుని సంఘ తీర్మానం నిర్ణయం వలన వారికి కొంత లోటు లేదా కొంత ఇబ్బంది కలిగినప్పుడు మీరేం చేస్తారంటే దేవుని సంఘంలో చర్చించి తీర్మానించిన విషయాన్ని అబద్ధంగా మళ్ళీ మార్చేస్తారు. దేవుని పిల్లలు అలా ఉండకూడదు. ఒకే ఇంటి వారముగా, ఒకే ప్రభువు చేత రక్షింపబడిన దేవుని పిల్లలముగా మనమందరము ఒకరితో ఒకడు అబద్ధములాడటం మాని ఏం మాట్లాడాలంట? సత్యమునే మాట్లాడాలి. సత్యమునే మాట్లాడినప్పుడు మాత్రమే దేవుని సంఘం కూడా బలము పొంది సత్యము మన మధ్య నిలిచి ఉండట చేత బలాభివృద్ధి పొంది మనము కూడా అంతకంతకు ఫలించి అభివృద్ధి పొందుటకు అవకాశం ఉన్నది. లేదు నీ స్వార్థము కొరకు, నీ యొక్క స్నేహితుల కొరకు, నీ బంధువుల కొరకు దేవుని సంఘములో విషయాలను, దేవుని వాక్య విషయంలో కూడా మార్చి నీ సొంత ఇష్టానుసారముగా మార్చుకొని అబద్ధాలను ప్రచారం చేస్తే చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అది దేవుని సంఘం యొక్క ఉనికికే ప్రమాదకరమని దేవుని సేవకునిగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి వాడును మనమందరము అవయవమున్నాయి ఉన్నాం కనుక మనము ఒకరితో ఒకడు ఏం మాట్లాడుకోవాలయ్యా? సత్యమునే అబద్ధములను మాట్లాడుకోవాలి. రెండవ చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది. అయితే ఒక మాట, ఈ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు ఏమై ఉండండి. పెద్దలు కొందరు లేదా దేవుని సంఘములో ఒక చిన్న పదవి, దేవుని సంఘములో ఒక చిన్న పని, లేదా దేవుని సంఘములో ఒక మంచి కార్యము, ఒక ఉన్నతమైనటువంటి సహాయము ఏది చేసినా కూడా సంఘంలో మనల్ని మనము గర్వించుకుంటా ఉంటాం. కానీ దేవుని సేవకుడు దేవుని సంఘములకు ఏమని చెప్తా అంటారు? మీరు ఒకరికొకడు ఏమై ఉండండి? దాసులై ఉండండి. మీరు ఒకరికొకడు దాసులై ఉండండి. ఒకరికొకడు మనమందరము, నేను మీకు దాసులను, మీరు నాకు దాసులు. ఇదిగో చూడండి, మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువారిని చూడండి. యేసు క్రీస్తు ప్రభువారు నేను శిలువ మరణమునకు అప్పగింపబడవలసి ఉన్నది, మనుష్య కుమారుడు మనవులందరి కొరకు చనిపోవలసి ఉన్నదని శిష్యులతో ఒకసారి అన్నాడు. అందరూ కలిసినప్పుడు శిష్యులతో అంటే ఈ శిష్యులు ఏమన్నారంటే, యేసు ప్రభువారు మన మధ్య ఉండకుండా పోతారంట, ఇక మన బ్యాచ్కు నేనే లీడరు, మన బ్యాచ్కు నేనే లీడరు, ప్రభువారి తరువాత నేనే పెద్ద, ప్రభువారి తరువాత నేనే గొప్ప అనే తారతమ్య భేదములు వచ్చినప్పుడు మన ప్రభువు ఏం చేశాడయ్యా? ఇదిగో శిష్యులందరినీ పిలిచి వారి పాదములను కడిగి ఏమన్నాడు? నేను సేవ చేయించుకోవడం రాలేదు, నేను సేవ చేయుటకు వచ్చాను. దేవదేవుడైన తానే పరలోకమందు తండ్రి కొడి పార్శ్వమున కూర్చుండి ఉన్నటువంటి దేవదేవుడు తానే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను అంతగా
తగ్గించుకొని తన శిష్యుల పాదములను కలిగి, నేను మీకు సేవకులను నాయన, నేను సేవ చేయించుకోవడానికి రాలేదన్నాడంటే, నీవు నేను మనము దేవుని సంఘంలో నిలిచిన మనమందరము ఒకరికొకరము ఎంతగా తగ్గించుకొని దార్చులుగా మనము నిలిచి దేవుని సంఘాన్ని హత్తుకొని ఉండవలసిన వారమై ఉన్నాం. అయ్యా, మొట్టమొదటిగా దేవుని సంఘంలో ఉన్నటువంటి తన ప్రజలందరితో కూడా మనమందరము అవయవములమై ఉన్నాము కనుక ఒకరితో ఒకడు అబద్ధం ఆడక సత్యాన్ని మాట్లాడాలి. రెండవది, ఒకరికొకడు ఏమై ఉండాలంట? దాసులవలే ఉండాలి. నీవు తన మీద హెచ్చించుకోకూడదు. నేను దేవుని సంఘం మీద, విశ్వాస సమాజము కదా, నేనే హెచ్చించుకోకూడదు. విశ్వాస సమాజము దేవుని సేవకుని మీద హెచ్చించుకోకూడదు. సహోదరుడు ఒకని యందు ఒకడు ఏం చేసుకోకూడదు? హెచ్చించుకోకూడదు. అందుకే 133వ కీర్తనలో భక్తుడు దావీదు ఏమన్నాడయ్యా? సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము, ఎంత మేలు. ఐక్యత కలిగి నివసించుట, మన మధ్య భేదాభిప్రాయం, హెచ్చు తగ్గు, గొప్ప కులం, తక్కువ కులం, నేను గొప్పవాడిని, నేను తక్కువ వాడిని అనే భేదాభిప్రాయాలు లేకుండా ఒకరికొకడు ఏమై ఉండాలంట? దాసులవలే ఉండాలి. దాసులవలే ఉండాలి దేవుని గురించి. మూడవది, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. కొత్తగా ఇంకా చాలా విషయాలు. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకనికొకడు ఏం చేసుకోవాలంట? ఒకరికొకడు గొప్పగా ఎంచుకోవాలి. గొప్పగా ఎంచుకుంటున్నాను. ఒక సహోదరుడు మన మధ్య, మనలో ఒక సహోదరుడు ఎదుగుతున్నాడంటే, ఒక జనం ఎదుగుతుందంటే, ఒక ప్రజలు ఎదుగుతూ ఉన్నారంటే ఎంతమంది వెనక్కి లాగేవారు ఉన్నారు. ఒకరికొకడు గొప్పవాడిగా ఎంచుకోవాలి. ఒకరికొకడు దాసులై ఉండి ఒకరికొకడు ఏమించుకోవాలట? గొప్పవాడిగా. నాకంటే ఆ సహోదరుడు గొప్పవాడు, నాకంటే ఆయన గొప్పవాడు, ఆయన ప్రార్థనాపరుడు, ఆయన వాక్యం చెప్పేవాడు. ఒకరికొకడు ఏం చేసుకోవాలంట? గొప్పగా ఎంచుకోవాలి. నేనే గొప్ప అనకూడదు. మన సహోదరులు అందరూ, దేవుని పిల్లలందరూ కూడా ఒకరికొకడు గొప్పవాడిగా ఎంచుకోవాలి. 5వ చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. 5:26. ఒకరినొకరము వివాదమును రేపకయు, ఒకరి యందొకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందాం. దేవుని ఇంటిలో ఎట్లున్నారంటయ్యా? పరదేశులమును పరజనులుగా కాక దేవుని ఇంటిలో ఒకే జనమును దేవుని ఇంటి వారునై ఉండమని ఎఫెసీయులకు రాసిన పౌలు. దేవుని ఇంటి వారుగా ఒకే జనముగా ఉండాలంటే ఏం చేయాలంట? ఒకని యందొకడు అసూయపడకయు, వృధాగా అతిశయపడక. అతిశయపడక. నేను తప్ప ఎవరున్నారు? నేను లేకపోయి ఉంటేనా? నేను జరిగింపకపోయి ఉంటేనా? నేను సహాయపడకపోయి ఉంటేనా? నేను అడ్డుపడకపోయి ఉంటేనా అని చాలా మంది ఇలా చెప్పుకుంటూ. నేను కాదు, దేవుడే మన సహాయకుడు. ఆయనే మన ప్రతి ఆపదను అడ్డుకొని రక్షించినటువంటి వాడు. కనుక దేవుని సంఘం మీద, దేవుని ప్రజల మీద వ్యర్థముగా అతిశయపడక, ఒకరి యందు ఒకడు అసూయపడకుండా జాగ్రత్త కలిగినటువంటి వారమై ఉన్నాం. ఐదవది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ మాటలన్నీ ఈ పత్రికలోనే ఉన్నాయి, మీరు ఎక్కడికి బయటకు వెళ్ళవద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
మొదటి 2 వచనాలు. కాబట్టి సమాధానం మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలట? సహించాలి. ప్రేమతో ఒకరినొకడు సహించాలి. ఒకడొక మాట అంటే ఈనాడు సహనం లేదు. ఏ విధమైన మనుష్యుల మధ్య సహనం చచ్చిపోయిందేమో అన్నట్టుగా భార్య చేసే తప్పిదములను భర్త సహింపలేకుండా ఉన్నాడు. భర్త చేసే తప్పిదములను భార్య సహింపలేకుండా ఉంది. సహోదరుడు ఒకరినొకడు సహింపలేక, సహోదరులు ఒకరినొకరు సహించమనలేక ఎన్ని వివాదములను రేపుకొని కుటుంబాలను నాశనం చేసుకుంటున్నాను. ఒకరి తప్పిదములను ఒకడు ఏం చేయాలంటయ్యా? సహించాలి. 6వ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలోనే 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయుడై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? క్షమించు. ఒకరినొకడు ఏం చేసుకోవాలమ్మా? క్షమించాలి. తప్పిదములను మరి సహించాలి. రెండవది ఏం చేయాలంట? ఒకరినొకడు క్షమించాలి. మన ప్రభు దగ్గర ఉన్నదే క్షమాపణ. 56వ కీర్తనలో భక్తుడు దావీదు అంటాడు, దేవా నీవు దయాళుడు, నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. నీవు దయాళుడవు, నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి. అంత మాత్రమే కాదు, మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మ్రాను మీద వేలాడుతూ తనను శిలువ వేసి అవమానకరంగా మాట్లాడి, రాళ్ళతో కొట్టి, పిడిగుద్దులు కొట్టి, బల్లెకు పోటు పడుచు, ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసి అవమానకరంగా మాట్లాడిన వారిని కూడా మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరిని వీరిని క్షమించండి. దేవుని సంఘములో ఉన్న సహోదరులు కూడా ఒకరికొకడు ఏం చేసుకోవాలంటమ్మా? క్షమించాలి. మీరును ఒకరినొకడు క్షమించుడి అని దేవుని వాక్యము తెలియజేస్తాము. అయ్యా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇదొక మాట, 2 మాటలు ఉన్నాయి. 2 మాటలు నేను చూపించి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనం. కొందరు మానుకొనుచున్నట్టు, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, బాగా గమనించండి. కొంత సమాజముగా కూడుట మానక ఒకరినొకరు ఏం చేసుకోవాలంటయ్యా? సమాజముగా కూడుట కొందరు మానుకొనుచున్నట్టుగా ఉన్నది. మీరు ఒకరినొకడు ఏం చేసుకోవాలి? హెచ్చరించుకోవాలి. ఏనైనా ఏ మందిరానికి రాలేదు ఈ రోజు, ఏమి వారం ఎక్కడ పోయింది? దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. ఆయన ప్రార్థనకు రా, దేవుని మందిరంలో రా, వాక్యం నేను బలపడు. నువ్వు నీ కొరకు మేము ప్రార్థన చేస్తా, నువ్వు మా కొరకు ప్రార్థన చేయండి. ఒకరినొకడు ఏం చేసుకోవాలంట? హెచ్చరించుకోవాలి. అగ్ని నిలవాలి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములను చేయుటకును ఒకరినొకడు ఏం చేయాలంట? పురికొల్పుకోవాలి. ఎందుకు? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు, మంచి పనులు చేయుటకు, బీదలను ఆదరించుటకు, దిక్కులేని వారిని పరామర్శించుటకు, విధవరాలకు సహాయం చేయుటకు ఒకరినొకడు ఏం చేసుకోవాలంట? పురికొల్పుకోవాలి. ఇదిగో నీవు దిక్కులేని వారికి సహాయం చేస్తా ఉన్నావు, నేను విధవరాలకు సహాయం చేస్తాను. ఒకరినొకడు ఏం చేసుకోవాలంట? పురికొల్పుకోవాలి. ఒకరినొకడు సహాయం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవాలి. కాబట్టి ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు ఏం చేసుకోవాలి? పురికొల్పుకోవాలి.
రెండు విషయాలు ఇందులో మనం చూసాం. ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, ఒకరినొకడు ఏం చేసుకోవాలి, పురికొల్పుకోవాలి. రండి కలిసి మనం ఇది చేద్దాం, రండి ప్రముచితమైతే అది చేద్దాం, రండి అక్కడ సువార్త సభలను జరిపిస్తాం, రండి ఈ మహాసభలను మనం జరిపిద్దాం, ఇదిగో ఈ పేదలను కనికరిద్దాం, ఇదిగో ఈ విధవలను మనము కనికరించి వారి దయ చూపుదామని ఒకరినొకడు పురికొల్పుకొని సత్కార్యములను ప్రేమను చూపుటకు దేవుని ఇంటి వారు సిద్ధంగా ఉండాలని దేవుని సేవకునిగా నిర్మాణం చేస్తాం. ఆఖరిది అది ప్రాముఖ్యమైనది, ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రతి దేవుని బిడ్డకు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకడు ఏం చేయాలంటాయా, ఒకరి కొరకు ఒకడు స్వస్థత పొందినట్లుగా ఒకరి కొరకు ఒకడు ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. మా ప్రార్థన చేయాలి. ఎవరైనా నీ దృష్టికి బలహీనుడు, అనారోగ్యంగా ఉన్నవారు నీ దృష్టికి వస్తే దేవుని సంఘము దృష్టికి తీసుకురా, లేదంటే నీవు కూడా వ్యక్తిగతంగా వారి కొరకు ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. నీ దృష్టికి ఒకరి తప్పిదములు కనిపించినప్పుడు దేవుని సంఘానికి తెలియచెప్పి వారి తప్పిదముల నుండి వాడు కాపాడబడినట్లుగా వారి కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. మనము స్వస్థత పొందినట్లుగా ఒకరి కొరకు ఒకడు ఏం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఇవన్నీ నేను దేవుని ఇంటిలో ఉన్నాను, క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు నాలో ఉంది, నేను దేవుని ఇంటిలో ఉన్నాను, దేవుని సంగమంతయు నా సహోదరి నా సహోదరులని వ్యక్తిగతంగా ఎవడు దీన్ని బాధ్యతాయుతంగా స్వీకరిస్తాడు వారు మాత్రమే ఇలాగూ చేయగలరు. కనుక మనము ఒకరినొకడు స్వస్థత పొందినట్లుగా, ఒకరి బలహీనత కొరకు మరి ఒకడు, ఒకరి అనారోగ్యం కొరకు మరి ఒకరు ఏం చేసే వారంగా ఉండాలి, ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అయ్యా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఆ ప్రార్థనే మనందరికీ స్వస్థత, ఆరోగ్యమును, నెమ్మదిని కలుగ చేయగలది. కనుక దేవుని సంఘములో నిలిచి ఉన్న మనమందరం కూడా దేవుని ఇంటిలో నిలిచిన ప్రతి ఒక్కరూ ఈ మనస్సు, ఈ సూచనలు పాటించితే దేవుని సంఘము అంతకంతకు తాను ఆశీర్వదించిన ప్రతి అది ఎదిగి ఫలించి వర్ధిల్లడం సిద్ధంగా ఉంటుంది. ఏ సంఘములో అయితే ఈ విధమైనటువంటి సూచనలు, హెచ్చరికలు కలిగి ఉండదో ఆ సంఘము పత్రము ఆనాడే ఆరంభమైన సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరొకసారి మొట్టమొదటి నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. ఒకరికొకడు ఏం చేసుకోవాలంటయ్యా, అబద్ధం ఆడక సత్యమునే మాట్లాడాలి. ఒకటి. రెండవది, ఈ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియల కొరకు హేతు చేసుకున్నాక ఒకరికొకడు ఏమి ఉండాలి, దాసులై ఉండాలి. ఒకరికొకడు దాసులై ఉండాలి. మూడవది, ఒకరినొకడు ఘనపరచుకోవాలి. ఒకరినొకడు ఏం చేసుకోవాలి, గొప్పగా అసూయ పడకుండా, ఒకరి యొక్కరము వివాదము ఏర్పడకుండా మనము ఒకరినొకడు అసూయ పడకుండా ఉండాలి. నాలుగవది ఏమై ఉండాలంట, ప్రేమతో సహించాలి. ఒకరినొకడు ఏం చేయాలంట, ఒకరినొకడు సహించాలి. మానవ సహితము తప్పదములు, ఆ తప్పిదములు ఎవరి వలన దొరలను వారిని మనం ఏం చేయాలి, సహించాలి. ఐదవది, దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనము కూడా ఏం చేయాలి, క్షమించాలి. దేవుడు మనల్ని క్షమించినట్లుగా మనం కూడా ఒకరినొకడు ఏం చేసుకోవాలమ్మా, ఏం చేసుకోవాలి, క్షమించాలి. ఆరవది ఏం చేయాలంట, సమాజముగా కూడుట యందు మారుకున్న వారిని హెచ్చరించాలి. ప్రేమను, సత్కార్యములను చూపుటకు ఒకరినొకడు ఏం చేసుకోవాలి, పురికొల్పుకోవాలి. ఆఖరిది ఏడవది ఏంటయ్యా,
మనం స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేసుకుంటూ స్వస్థత పొంది దేవుడిచ్చు ఆశీర్వాదాన్ని, దేవుడు చూపుతున్న కృపను, దేవుడు చూపుతున్న మేలును మనం పొందుకొని ప్రభునందు ఇంకా అంతకంతకు ఎదిగి ఫలించి వర్ధిల్లటకు ప్రభు సహాయం చేయనుగాక. ఈ కొద్ది మాటలను దేవుడు మన నిమిత్తమై దీవించునుగాక.